హాయ్ హలో అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని పోలవరం డిస్టిక్ కొయ్యూరు మండలంలో బూదరాల పంచాయతీలో ఓ చిన్న విలేజ్, చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఉన్న ఓ చిన్న కోంది గిరిజన గ్రామానికి అయితే ఈరోజు వెళ్ళబోతూ ఉన్నాం అనమాట. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ కనిపించారు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ అరకలతో దున్నుతున్నారనమాట. వరి నారు తీస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడు ఈ కట్టలన్నీ చూడండి రెడీగా ఉన్నాయన్నమాట ఉడిపేయడానికి. ఇప్పటి వరకు దమ్ము చూపించాను కదా, దమ్ము చేయడం. అక్కడికి తీసుకెళ్ళి కట్టలు వేసి ఇవి ఉడుస్తారనమాట. వీళ్ళందరూ మన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అండి, లేకపోతే కూలికి ఏమైనా వచ్చారా? సాయాలు చేసుకుంటారు. ఇంకా వాళ్ళ పొలం ఉడిసేటప్పుడు మీరు వెళ్తారు, మీ పొలం ఉడిసేటప్పుడు వాళ్ళు వస్తారు. అల్ల గట్టుకురా, బురద చల్లుకుంటే అవుతున్నాయి. దేనికండి కోడి? పొలానికి కొయ్యడానికా? అంటే ఉడుపు స్టార్ట్ చేసేటప్పుడు కోస్తారా? గట్టు చాలా వాడిగా ఉంది, నడవడానికే కుదరట్లేదు. ఆ 3 కట్టలు దేవుడా? దేవుడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది కదా. ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనులు చేసే ఒక చిన్న మొక్కు లాంటిది, చిన్న పండగ లాంటిది అనుకోవచ్చు. పంట వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు, లేదా పంటను తినేటప్పుడు కూడా ప్రతి దానికి కూడా ఒక పండగ అంటూ ఉంటుంది. అన్ని పూర్వ సాంప్రదాయాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారనమాట. ఉడపాలాగా పండుగ, దుక్కాలాగా పండుగ. ముక్కిని కోడి కోసి వంట చేస్తారా? అవును. ఇప్పుడు ఈ 3 కట్టలు మీరు వెయ్యాలా ఫస్ట్? ఇప్పుడు వస్తారా మీకు కూలీలు? 10 గంటలకు వస్తారా? 10 గంటలకు వస్తారు. ఎన్నింటి వరకు వేస్తారు? ఎప్పుడు అయిపోతే ఎంత ఉంటుంది కూలీ? మాకు 200. పొద్దుట నుంచి సాయంత్రం వరకా? 10 గంటల నుంచి సాయంకాలం. మేమంతా సాయాలే కదా, సాయాలు చేసుకుంటారా? ఇక సిటీస్లో అయితే ఇదంతా కూడా మిషన్స్తో అయిపోతూ ఉంటుంది, మిషన్స్తో ఉడిసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మా పల్లెటూరులో మాత్రం మాన్యువల్గా ఇలా చేత్తో వేస్తారనమాట. దుక్కులు కూడా అదిగోండి అరకలతో దున్నుతూ ఉంటారనమాట. బాగున్నారా? బాగున్నాను. ఏం పనులు చేస్తున్నారు? ఆకులు తీసుకున్నారు. నీరు లేదు. మరి ఈ కొంచెం కొంచెం నీరు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇది వర్షం నీరేనా? మన కాలువ లేదు. ఇది మీదేనా ఆకు తీసేది? వేరే వాళ్ళదా? మీ పేరేం పేరు నాన్న? చిన్నారావు. ఏ ఊరు? ఈ ఊరు పేరేం పేరు? చింతవానిపాలెం కదా, కొయ్యూరు మండలమా? గడి పొలములే ఉడిచలేరు, కొప్పగుల చూల పెట్టలేరు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. ప్రస్తుతానికి పొలాలు గట్ట చక్కగా వేస్తున్నారు, పచ్చగా ఉన్నాయి. అయితే ఈ 2 రోజులు పచ్చగా ఉంటాయండి, ఇంకా 2 రోజులు పోయిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పలేం కదండి. దేవుడి దయ అంటారు. ఇంకా ఏమో మరి మంచి వర్షాలు పడితే బాగుండు, పొలాలు పండుతాయి. ఎలా కాదనుకున్నా ఒక 4 నెలలు ఉంటుంది కదండి పంట. ఇది 3 నెలలు ఉంటుందండి. 3 నెలలు ఉంటుంది. 3 నెలలు జాగ్రత్తగా వర్షాలు పడితే మనకి తిండి ఉన్నట్టు.
అంబో జంబో నా జంబో నేరడే బంతి పువ్వులు పూచినప్పుడు నేను చూడలేదా నువ్వాడలేదా అంబో జంబో నా జంబో నేరడే పొలం పువ్వులు పూచినప్పుడు నేను చూడలేదా నువ్వాడలేదా నేను చూడలేదా నువ్వాడలేదా అంబో జంబో నా జంబో నేరడు సంపం పువ్వులు పూచినప్పుడు నేను చూడలేదా నువ్వాడలేదా అంబో జంబో నా జంబో నేరడి. భలే ఉందమ్మా పాట. బాయ్ అండి, బాయ్. భలే ఉంది, భలే సందడి చేశారు. కాసేపు 5 నిమిషాలు అయినా కానీ సూపర్ ఉంది సందడి. ఈ సన్నని బాటలో వెళ్తుంటే మా ఈ సన్నని బాట మధ్యలో వెళ్తూ ఉంటే చిన్న టెంపుల్ ఒకటి కనిపించింది. దేవుడి పేరు తెలీదు. ఎవరినైనా అడుగుదామంటే చుట్టూ కొండలు తప్ప మనిషి జాడే లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ దట్టమైన అడవిలో దేవుడే దిక్కు అనుకుంటూ ముందుకు సాగిపోయింది మా ప్రయాణం. ఎన్నో ఎత్తైన కొండలు, లోయలు, రాళ్ళు, గుట్టలు, బురద రోడ్డు, ఈ మట్టి రోడ్డు ఇవన్నీ దాటుకొని చివరికి గ్రామానికైతే చేరుకున్నాము. నా చుట్టూ ఎంత మంచి వాతావరణంలో నేను ఉన్నానంటే చక్కగా చల్లని గాలి తగులుతుంది. చుట్టూరా కొండలు కనిపిస్తున్నాయి, ఆకాశంలో మబ్బులు మాత్రం నల్లగా కనిపిస్తున్నాయి. చూడండి, ఈ విలేజ్ మాత్రం ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఇంత కొండల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. చిన్న ఊరు, చక్కగా ఉంది, చుట్టూరా కొండలు. చూడండి ఎంత బాగుందో కదా ఈ విలేజ్. బా, అద్భుతం అనుకో. భలే నవ్వుతున్నావురా నువ్వు. ఏం పేరు? బాలు. ఇంటి పేరు? గడుతూరు బాలు. చదువుకుంటున్నావా? ఏంటి, ఏం చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావా? వావ్. ఎక్కడికి వెళ్ళి చదువుకుంటున్నావు? మంప వెళ్తున్నావా? హాస్టలా? ఏం పేరమ్మా? గడుతుడు కాంతమ్మ. గడుతూరు కాంతమ్మ. ఏం పనులు చేస్తున్నారమ్మా? తుప్పాలు నరకడం, మళ్ళు ఉడుచుకోవడం, ఆ పనులే. ఇప్పుడే చేలో నుంచి వచ్చావేటమ్మా? లేదు, చేనుకెళ్ళడం లేదు. కూతురికే దానికి పని కూడా వెళ్ళాను. ఏమైంది కూతురికి? వైద్యాన్ని వచ్చి ఎలాగ చనిపోయిందమ్మా. మొన్నే కదా, ఈ సంవత్సరమే చనిపోయింది. ఈ సంవత్సరం జనవరి 1నే చనిపోయింది చెల్లి సుహాసిని అంట. అమ్మ అయితే చాలా బాధపడుతుంది. హాస్పిటల్కి వెళ్ళిందా? అంటే హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి చూపించుకోవడానికి వైజాగ్ వెళ్ళిందా? వైజాగ్ లేదు, 2 సంవత్సరాలు నడిచింది. ఎందుకు చనిపోయిందమ్మా ఆ చెల్లి? ఏం మనకు తెలియదు మరి. ఏమన్నారు డాక్టర్లు అయితే? బ్లడ్ లేదని. అలాగే బ్లడ్ లేదన్నారా? ఇవేంటమ్మా, మాంసమా? మాసమే, మేక మాసమే. ఆహా, ఇలా ఆరబెట్టుకున్నారే? అలాగే ఆరబెట్టుకున్నారు. నిన్న చాలా కడగచ్చిపోయింది. మెడ కాడ కన్నెతుంది. హాయ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? బూసి సెట్కా? ఈ మూట ఏంటి? అది కొక్కులు. కొక్కులా? ఏ చూపించు. కొక్కులు. ఏం కొక్కులు ఇవి? అది ఇసుక కొక్కులు. ఇప్పుడు ఏం చేస్తారు వీటితో? ఏమో, తీసుకో. వెదురులతో చేసిన కంచె చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. భలే అల్లారు ఈ కంచెని. లోపలైతే ఏదో చేను కనిపిస్తుంది, మొక్కజొన్న తోట అనుకుంటున్నాను. చూడండి, ఇది మొక్కజొన్న తోటే. ఇంకా చాలా చిన్నగా ఉంది.
ఇంకా పూత కాపు అయితే రాలేదు. ఏం పేరు తమ్ముడు? నా పేరు రాజు. ఏ ఊరమ్మా ఇది? కొత్తపల్లి అండి. ఏ మండలంలోకి వస్తుంది? కొయ్యూరు మండలం. పోలవరం డిస్ట్రిక్టే కదా? అంతే కొత్తపల్లి మొత్తానికి 2 వీధులు ఉన్నదండి. దీని అవతల ఇంకొకటి కూడా ఉందా? ఇంకో వీధి ఉంది పైన. వర్షాకాలం అయితే కొంచెం ఇలా రోడ్డు పరిస్థితి, ఉమ్. ఎండాకాలం వస్తే వాటర్ సమస్య. అంటే వాటర్ కూడా తాగడానికి మంచి నీళ్ళు సరిగా ఉండదు. వర్షాకాలం అయితే అదే రోడ్డు అంటున్నావు కదా, రోడ్డు వచ్చేటప్పుడు చూసాను చాలా దారుణంగా ఉంది. మరి మీరు హాస్పిటల్కి అటన్నిటికీ ఎలా వెళ్తున్నారో తెలియదు. వెళ్ళాలంటే చాలా కష్టం. అంటే ఇంకా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎత్తుకెళ్ళాలి. అక్కడ తార్ రోడ్ దగ్గర అంబులెన్స్ వస్తే అక్కడ తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి మీరు వచ్చి మనుషుల్ని తీసుకుని వెళ్తారా బాగాలేని వాళ్ళని? అవును. మరి ప్రెగ్నెంట్ లేడీస్ పరిస్థితి కూడా అంతేనా? మరి డోల్ మోత. డోలి మోత. అవును. అమ్మో చాలా కష్టమే. అయితే కొంచెం దూరంకి వెళ్ళి తెచ్చుకోవాలి వాటర్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? పైన ఉంది ఊట, అది కూడా ఆరిపోయింది ప్రెసెంట్. ఇప్పుడు వర్షాలు లేక నీరు లేదు. మళ్ళీ వర్షాలు గట్టికి పడితే వాటర్ వస్తుంది. మొత్తం ఎంతమంది జనాభా ఉంటారు మీ ఊర్లో? జనాభా అంటే మా వీధిలో అయితే 20-25 మంది దాకా ఉంటారు. ఏంటి 25 మంది దాకా ఉంటారు ఇక్కడ? అంతే మొత్తం 6 ఇళ్ళు. పై వీధి ఇంకోటి ఉందిలే. అక్కడ ఉంటుందా వాటర్? అక్కడ పర్లేదు, బాగానే ఉంది. ఏం చెయ్యవా? అమ్మో అరుస్తున్నాయి. బాగున్నావమ్మా? ఏం బాగుంది, జ్వరాలు జబ్బులు. జ్వరాలు వచ్చినాయా? ఊరందరికి జ్వరాలు అనేసి అంటున్నారు. హలో చిట్టి తల్లి. అబ్బా చిట్టి తల్లి అనగానే భలే చూసావే. ఏమైంది పిల్లకి? జ్వరమా ఏంటి? జ్వరం కాదు, లెక్కలేదు బాధ. అయ్యో ఎన్నో నెలలు పిల్లకి? 9వ నెల వచ్చిందా? అమ్మ బాబాయ్ 3వ నెల పిల్లలాగా 4వ నెల పిల్లలాగా ఉంది. ఇదంతా బంగారు కొంటు మరి అలాగా అయిపోయి. అయ్యయ్యో మరి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అమ్మా. అది నా దగ్గర పుట్టింది పెద్ద పుల్లి. మీ అమ్మగారా? తల్లి కూతుర్లు అంట వీళ్ళు. ఏటమ్మా దండల్లా భలే కట్టారు. వెదురు కొమ్ములా? పొయ్యి దగ్గర పైకి ఇలా ఏలగట్టారు కదా చక్కగా, బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్తే అక్కడ ఊట. సరే అయితే వెళ్దాము. సరే సరే. తమ్ముడు వాళ్ళు అయితే చాలా దూరం నడుస్తున్నారు. నేను నడవలేకపోతున్నాను వాళ్ళతోనే. నేను చాలా వెనకాల ఉన్నాను. భలే ఉంది, లొకేషన్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇలా వచ్చి చూస్తూ ఉంటే మనకి లొకేషన్ చాలా అందంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మెయిన్గా వాటర్ లేక, హాస్పిటాలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్తే ఇది ఊట. చిన్న దారి ఇలా ఉంది. అయితే వెళ్దాం పదండి. చాలా దూరం వస్తున్నారు వాటర్కి. అయితే ఇంకా నెత్తి మూత మోస్తారేమో కదా? మొగోళ్ళు తెస్తారమ్మా ఆడోళ్ళు తెస్తారా? మొగోళ్ళు అయితే ఆడవాళ్ళకి బాగాలేనప్పుడు మొగోళ్ళు వస్తారు. ఇదిగోండి చిన్న కాలిబాట మాత్రమే ఉంది. ఈ కాలిబాటన ఇది దిగడం ఓకే, కానీ అంత బరువుతో ఎక్కడం అంటే కష్టమే. తమ్ముడు వాళ్ళు అయితే టకటగా దిగిపోతున్నారు. మనకి కొంచెం అలవాటు లేని దారి కదా, ఆచితూచి అడిగేస్తూ ఉంటే లేట్ అవుతుంది. ఎలా దిగుతున్నారు ఇంతింత పైకి? ఎలా ఎక్కుతున్నారు? నార్మల్గా దిగడానికి భయం వేస్తుంది. కాలు జారిందంటే గుడిగుడి కిందకే ఉంటాము. మొత్తానికైతే కిందకు వచ్చేసాము. ఇప్పుడు దిగడం అయితే అయ్యింది, ఎక్కడం మాత్రం పెద్ద టాస్కే. లొకేషన్ చూసారా ఎంత అందంగా ఉందో? వాటర్ కోసం ఇటు వస్తే మంచి లొకేషన్ కనిపించింది కనుల విందుగా. ఇదిగో వాటర్ అయితే ఇదిగోండి పక్కనే ఉంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ప్రతిరోజు నీళ్లు తెచ్చుకుంటారనమాట. అది ఆరిపోతే ఇదే తెచ్చుకుంటాం అక్క. అది ఆరిపోతే ఇదే తెచ్చుకుంటారు. జనవరి దాకా ఉంటుందిలే. లోనకి వెళ్ళి అక్కడ ఒకటి చేప ఉంది అక్కడ.
ముట్ట చేపలు అంటారు కదా, అవును ఆ చేపలు ఉంటారు. చేపలు కూడా ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ ఇంకా బట్టలు, మంచినీళ్ళు, స్నానాలకి అన్నిటికీ ఇక్కడ. ఇంకా అన్నిటికీ తమ్ముడు చాలా దూరం వస్తున్నారు. మీ లేడీస్ అయితే చాలా కష్టపడుతున్నారు వాటర్ కోసం. నీళ్ళు అసలు ఎక్కడైనా సరే మనకి నీళ్ళు చాలా ఇంపార్టెంట్, కానీ అలాంటి నీటి చుక్క దొరకకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 2 కిలోమీటర్లు ఉంటుందా ఇది? 2 కిలోమీటర్ దగ్గరికి ఉండవచ్చు. దగ్గరికి 2 కిలోమీటర్లు ఉండొచ్చా? అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వచ్చి తీసుకెళ్తారు. కానీ చాలా కష్టం బాబాయ్. ఈ ఏంటి ఎగ్గొప్పులు, రాళ్ళ దిబ్బల్లో నీరు పట్టుకెళ్ళడం అంటే చాలా కష్టం. కానీ మీ లేడీస్ చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇది మొత్తం అంతా నాచులాగా పట్టేసింది కదా మరి. అప్పుడప్పుడు క్లీన్ చేస్తాం అక్క. కొండ ఊట కదా, ఊట. ఎండాకాలం అయితే ఇది కూడా తగ్గిపోద్ది. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎవరో వేయలేదా బోర్లు? ఏమైనా అడగలేదా మీరు? అడిగాము కానీ ప్రజెంట్ బోర్ అయితే తీసారు, ఇంకా మోటార్ పెట్టలేదు. పెడతారేమో ఇంకా త్వరలో. అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అలా పెట్టి? అది ఫిబ్రవరిలో పెట్టారు. ఇప్పుడు దాకా ఇంకా మోటార్ పెట్టలేదు. మరి మీరు వెళ్ళి అడగలేదా? లేదు అడగలేదు. ఆఫీస్లో మరి అడగాల్సింది కదా. మీరు అడిగితేనే వాళ్ళు త్వరగా పెడతారు. అవును. ఈ పసుపు తోట ఎవరిది తమ్ముడు? మీదా? అడవుల్లోనే మేపుతారా? ఆహా. అడవులకే వెళ్ళిపోతారా ఇప్పుడు? దూకేసినాయా? ఆవుల డ్యూటీ నీదా తమ్ముడు? దీన్ని ఎందుకు సపరేట్ కట్టారు? ఓ, చిన్నపిల్ల పుట్టిందా? అది యాక్టివ్గా ఉంది. ఇదేంటన్నా మీ చేతిలోది? కొండ ఇంటి బద్ద. దేనికోసం ఇది వాడుతుంటారు? పిట్టలకేనా? ఎలా వాడాలి దాన్ని? పట్టుకొని కొట్టాలి. రాయేస్తారా? వండేసుకోవాలి. మట్టుతుంది. రాళ్ళతో కూడా వెళ్తుందా? రాళ్ళతో వెళ్తుంది కానీ ఇలా దెబ్బలు అయిపోద్ది. వావ్, పిట్ట కూడా చాలా బాగుంది. ఇక్కడ వైర్లతో తయారు చేశారు. ఇది చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. దేనికి గోళీలు? పిట్టలు కొట్టడానికా? మళ్ళీ ఇప్పుడు ఈ పోతాయి కదా, మరి దొరుకుతాయా? వరకు దొరుకుతుంది. అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎత్తుకుతారు. దొరికితే తీసుకుంటారు, లేకపోతే లేదా? ఏం కాయలన్నా? బాదంకాయ. దేనికోసం ఎండబెట్టారు? ఆహా. గూడు తుడుతున్నావమ్మా? మేకల గూడి. మగవాళ్ళందరూ ఆవులకి మేకలకి వెళ్ళిపోతే లేడీస్ మాత్రం ఇలా ఇంటిని క్లీన్ చేసుకుంటూ, ఈ దొడ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట.
ఇప్పటి వరకు కొత్తపల్లి గ్రామాన్ని కొండల కింద ఉన్న సగభాగాన్ని చూసాము. ఇంకొక సగభాగం కొండల పైన ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఈ వీధికి ఆ వీధికి సుమారుగా ఒక 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. బట్టలు ఉతికెత్తున్నారా ఎండతోనే? చిన్నగా దొడ్డి భలే కట్టుకున్నారు వెదర్లతోనే. మీకు బాగానే వస్తుంది కదమ్మా కుళాయి. అలా ఆ వీధి వాళ్ళకి మాత్రం కుళాయి బాగా రావట్లేదే, అసలు కుళాయే లేదు. వాళ్ళ నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఎటు నుంచి వస్తున్నారు? ఆ ఇంటి నుంచి వస్తున్నారా? మీ ఇంటికే వద్దాం అనుకుంటున్నాం, మీరు ఇటు వచ్చేస్తున్నారు. ఎవరు లేరా ఇంక అక్కడ? ఉన్నారా? ఎవరున్నారు? ఆహా, మీరెట్టు పోతున్నారు మరి? చేలోకి వెళ్తున్నారా? ఏమేసారు చేలో? ఇటు చూసిన ఈ ఆవులు గేదెలు మేకలే కనబడినట్టు అవుతున్నాయి. బట్టలు ఉతికేసుకున్నావు. ఏం కూరలు? కోడి మాంసం. అబ్బో, నాటుకోడి సంతకోడియా? తినేసారా భోజనాలు? ఫ్రెండ్స్, నాకు ఇక్కడైతే చోళ్ళు కనిపించినాయి, రాగులు. ఇవి కడిగి చక్కగా ఆరబెట్టుకున్నారు ఎండకి. దీంతో ఇవి పిండి సురుకొని దీంతో జావ కాసుకుంటారు, రాగి జావ. చాలా మంచిదన్నమాట, హెల్తీగా ఉంటారు ఇది తాగితే. ఎటెళ్ళారు బాబాయ్? మేము ఇంటి నుండి కొయ్యూరుకి వెళ్తున్నారా? ఏం పేరు బాబాయ్ గారు మీది? నా పేరు నాగరాజు. నాగరాజా. ఊరు వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు అనమాట. హాస్పిటల్కి వెళ్ళాలా? ఏమైందండి? అదే నిన్నటి నుండి ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ వచ్చిందా? అంటే మీరు ఫీవర్ వస్తే కొయ్యూరు వెళ్ళాలా? మరి రోడ్డు చాలా దారుణంగా ఉంది కదా, ఎలా వెళ్తున్నారు? అసలు రూట్ బాగలేదు, ఇక్కడికి బాగానే ఉంది, అలా ఎదురకెళ్ళక ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది. అమ్మో, చాలా దారుణం అయితే. నమస్తే అన్న, బాగున్నారా? ఏం పేరన్నా? కొండబాబా. ఎక్కడికి వెళ్ళొచ్చారు? మళ్ళీ చేలోకి వెళ్ళారా? ఏం పనులు చేస్తున్నారు చేలో? ఏం పనులు అయితే సోళ్ళు, అలాగే పొలాల పని. ఈ కాయలు ఏం కాయలన్నా? సంపింగ్ కాయలు. సంపంకాయలా? విత్తనాలు వస్తాయేంటి? విత్తనాలు వచ్చినా పోసిన మొక్క నాటట్లేదు. మొక్క నాటట్లేదా? అక్కడ గుమ్మడికాయ ఎందుకు కట్టారు? ఇది గుమ్మడికాయ కింద పెడితే మురిగిపోద్ది, అందుకే అలా వేలాడతాం. చాలా పైకి కట్టేశారు కదా, విత్తనాల కోసమా? హాయ్, ఏం చేస్తున్నావు? బా, మాట్లాడడానికి ట్రై చేసి వస్తున్నాడు. ఏమన్నావు చెల్లి? ఏడా? అమ్మాయి అబ్బాయా? బాబా. పాపలాగా అనిపిస్తున్నాడు సేమ్. ఆచేస్తావా? ఆచేస్తావా? వెళ్దామా? వెళ్దామా? వచ్చేసింది చూడు, అంత గట్టిగా అరుపుతాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ చెక్కలతో
చాలా చక్కగా స్ట్రాంగ్గా ఎలా కట్టుకున్నారో కంచె. ప్రతి ఇంటికి కూడా ఒక కంచె ఉంది చక్కగా. గిన్నెల స్టాండ్ చక్కగా న్యాచురల్గా ఎలా వేసుకున్నారో చూడండి. తోమిన గిన్నెలన్నీ కూడా చక్కగా ఇలా ఆరబెట్టుకున్నారనమాట. ఇది ఒక చిన్న బడ్డీ. చాలా మామిడి టెంకలు రొట్టెలు వండుకో. ఈ వర్షానికి మొలకలు వచ్చేసినట్టున్నాయా. ఇగో కత్తులు కటారాలు అన్నీ చేలోకి వెళ్ళి పని చేసి చేసి అలసిపోయినాయా. ఈ మబ్బులు ఎప్పుడెప్పుడు కురుద్దామా అన్నట్టుంది. చిన్న చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయింది. ఇప్పటికిప్పుడు వాతావరణం మొత్తం మారిపోయింది. మేము వచ్చిన రోడ్డు అయితే మరి వరస్ట్గా ఉంది. మరి ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా కష్టం అయిపోతుంది ఈ వర్షంలో తడుచుకుంటూ. ఎలా ఉంటుందో తెలియదు, కానీ విలేజ్ మాత్రం అయితే ఎక్సలెంట్ ఉంది. చూస్తూ ఉండగానే చూడండి ఆ మబ్బులు ఎలా కమ్మేసుకుంటున్నాయో చూడండి. ఇంకా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయో లేదో మీకు. ఏం పేరమ్మా మీ పేరు? సుబ్బలమ్మ. హాయ్ చెల్లి, బాగున్నావా? ఏంటివి ఎదురు కొమ్ములు కదా, చాలా లావుగా ఉన్నాయి ఇవి కదా, లేత కొమ్ములే కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు కూర చేస్తున్నారు అనమాట దీంతోనే. ఏం పేరు చెల్లి నీ పేరు? అనిత. ఏమైనా చదువుకున్నావా? చదువుకున్నట్టే అనిపిస్తుంది. ఏం చెల్లి ఊర్లో ఎవరు కనిపించట్లేదు? అందరు పనికి వెళ్ళిపోయారా? ఆ చేలోకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఈ పట్టుకుని వచ్చారా? ఇది చాలా ఫేమస్ కదా ఏజెన్సీలో. చెల్లి ప్రతి ఇంట్లో ఒక బైక్ అయితే కనిపిస్తుంది. మరి ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా డెలివరీలు గట్టా అవుతూ ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు కష్టమే కదా ఇంత దూరం. డోలా వేసుకుని తీసుకెళ్తారా ఇక్కడ నుంచి? బాబోయ్, ఎక్కడి వరకు ఇలా తీసుకెళ్తారు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అది? 10 కిలోమీటర్లు ఉంటుందా? అవును, ఉండొచ్చు, ఓ 10 కిలోమీటర్లు ఉండొచ్చు. మేము అదే దాన్ని వచ్చాం కదా. నార్మల్గా ఇప్పుడు వర్షం లేదు కానీ చాలా కష్టంగానే అనిపించింది వచ్చేటప్పుడు వర్షం వస్తే మరి దారుణంగా ఉంటుంది కదా. చాలా చాలా దారుణంగా ఉంది. కానీ మీ ఊరు అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చుట్టూరా కొండలు ఉన్నాయి అందంగా. సరే చెల్లి అయితే ఓకే. ఇది ఇప్పుడు బాగా చేయాలన్నమాట. నేను వచ్చే మాటల్లో పెట్టేశాను నిన్ను. ఎదురు కొమ్ములు చాలా ఫ్రెష్గా ఎన్ని తెచ్చుకున్నారో చూడండి. మీ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి నీట్గా. ఈ ఇల్లు ఎవరిది? తాళం వేసి ఉంది. ఎప్పుడు 25/1/2018లో కట్టారు ఆ ఇల్లు. డేట్ కూడా వేసారు చక్కగా. భలే ఉందిలే. ఏం పళ్ళరా? బూసి పళ్ళు బాగుంటాయా? మరి 3 తెచ్చుకున్నారు. 4 పులుస్తావా? నీ పేరేం పేరు? చిట్రాలే సిగ్గుపడుతున్నాడు. అమ్మ చాలా సీరియస్గా ఏం చేస్తుంది అనుకుంటున్నారా? చుట్ట అంటిస్తుంది. చుట్ట అంటిస్తుంది. నువ్వే అల్లేసుకున్నావా? చుట్ట ఉంటేనే పని జరుగుతుందా? అలా మీకు అలవాటు అయిపోయింది కదా ఫస్ట్ నుంచి.
ఏమైంది? జ్వరం లాగా జ్వరంలాగా వచ్చిందా? అయ్యో, అందరికి జ్వరాలే కదా. చెల్లిది నెమలి పిల్లలా ఉందటి. అదేనా? ఒక్కటే ఉందా? గెద్ద తీసుకెళ్ళిపోయిందా? ఇది ఎలా దొరికింది మీకు? గుడ్లు తెచ్చారు మా ఆయన. కోల్డ్ పెంచుతున్నాయా దీన్ని? దాని చాట్లోకి వెళ్ళిపోయిందా? అదేనా? అది పెంచిందా? అది పేల్చిందా? అందుకే దాని చుట్టూ తిరుగుతుంది. ఇది ఆడదో మొగదో తెలియదు కదా అప్పుడే. బాగున్నావమ్మా? మరి బాగుంతినో ఇలాగుంతినో. ఏం చేస్తున్నారు? ఏం పనులు చేస్తున్నారు? ఏం పని సోలుడ్డ పిక్కెలు తువ్వాడము అలా అవుతుంది. అలా చేస్తున్నారా? సంతకెళ్ళేవా ఈరోజు? సంతకి వెళ్ళి ఉండ. ఏ సంతకి వెళ్తారు మీరు? ఇక్కడ కొయ్యూరు సంత. కొయ్యూరు సంతకి వెళ్తారా? ఎలా వెళ్తారు మరి? ఇలాగే బండి చోటు వెళ్ళిపోతారు. బండితో వెళ్ళిపోతారా? ఎలా? ఇలా 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 రోడ్డు బాలరేవులు అలా వెళ్తారు. మరి ఏం తెచ్చావు కూరకి ఈరోజు? నిమ్మల బంగాళదుంపలు, మిల్లి మిఠార్లు, సేంపాలు. ఎండు చేపల పచ్చి చేపల? ఎండు సేంపా. నాకైతే ఈ చిన్న గిరిజన గ్రామం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూనే ఎత్తైన కొండలున్నాయి. అప్పటికప్పుడే వాతావరణం మారిపోతూ ఉంది. మబ్బులు వస్తున్నాయి, వర్షం చిన్న చిన్న తుంపర్లు పడుతూ ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా అనిపించేసింది. ఆ ఇల్లులు కూడా చాలా చక్కగా ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట, చుట్టూరు కొండల మధ్యలో అందంగా. అయితే ఆ ఊర్లో వాళ్ళు చేసే వ్యవసాయం కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, నాకు చాలా బాగా నచ్చేసాయి. కానీ ఆ అందమైన ఊరు వెనుక నీటి కోసం, ఆరోగ్యం కోసం, రహదారి కోసం ఎన్నో ఎదురు చూపులు చూస్తూ ఉన్నాయి వారి జీవితాలు. మరి ఇదండి వీడియో. మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.